కొన్ని నిర్ణయాలపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెరవకుండా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కాంగ్రెస్కు ఎన్నికల్లో కలిసొస్తుందా? ఒక్క దెబ్బతో సీఎం పలు వర్గాలను తమ వైపు తిప్పుకున్నారా? ఒక్క నిర్ణయంతో హస్తం పార్టీ జాక్పాట్ కొట్టనుందా? ఎన్టీఆర్ కార్డుతో సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారా? వాజ్ ది స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్నింటికి ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా మరికొన్ని నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయినా నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఎంత యాంటీ ఉన్నా వెనక్కి తగ్గడం లేదు. అందరికీ నచ్చజెప్పి ముందుకు సాగుతున్నారు. మాటంటే మాటే, దానికి కట్టుబడి ఉంటూ నిలబెట్టుకుంటున్నారు. తగ్గేదేలే అంటున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో ఇదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు విస్మరించిన అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి రావాల్సినంత క్రెడిట్ రాలేదని నేతలు భావిస్తున్నారు. తాము తీసుకునే నిర్ణయాలు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉండాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలని పట్టించుకోలేదు. ఈ అంశంపై దృష్టి పెడితే ప్రజల నుంచి మద్దతు వస్తుందని హస్తం పార్టీ నేతలు భావించారు. దీనిలో భాగంగానే అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం గేయాన్ని రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అమరవీరుల కుటుంబాల్ని గుర్తించి వారిని ప్రభుత్వంలో భాగం చేయడం, తెలంగాణ ఉద్యమకారులని గౌరవించడం కీలక నిర్ణయం. ఇవి పార్టీతో పాటు ప్రభుత్వానికి మంచి మైలేజ్ తెచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అమీర్పేట్ చౌరస్తా దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతికి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిపై కొందరి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కానీ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశం గర్వించదగ్గ నేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే అంశమని చెప్పి విమర్శకుల నోటికి తాళం వేయించారు. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఎన్టీ రామారావును రాజకీయాలకు అతీతంగా చూడాలన్నది మహేష్ గౌడ్ మాట. ఎన్టీఆర్ కారణంగానే బీసీలు, యువకులు, పేదలు నాయకులయ్యారన్న విషయాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ఏనన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. తారక రామారావు పేరు పెట్టుకున్న నకిలీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని తప్పుపట్టడంపై హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఈ పనిని పూర్తి చేస్తే విమర్శించడం ముమ్మాటికి రాజకీయం చేయడమేనని హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం పక్కా ప్లాన్తో ఉంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలున్నాయి. అర్బన్ ప్రాంతంలో హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సిటీలో బీసీ కులాలే హిందుత్వాన్ని పట్టుకుని ఉంటాయనే ప్రచారం ఉంది. ఇక్కడ 40% వెనుకబడిన తరగతుల ఓటర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. రాజకీయాల్లో బీసీలకు అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆర్ఏనని ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఈ వర్గాల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో 35% సెటిలర్స్ ఉన్నారని సమాచారం. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో వీరంతా కాంగ్రెస్ వైపు నిలబడతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సినీ రంగంలో ఉన్నవారు తమ పార్టీతో కలిసి నడవడానికి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఉపకరిస్తుందని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. తమ వ్యూహం అమలైతే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎలక్షన్స్లో సిటీలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవచ్చన్నది హస్తం నేతల ఆలోచన. తమ నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చినా ఎన్నికల్లో అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.